వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. ఇడ్లీకి సోల్మేట్ ఏదని ఎవరిని అడిగినా చెప్తారు టమాటో చట్నీ అని. మరి రెసిపీ ఎలాగో చూసేద్దాము. లో ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక థిక్ బేసున్న కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయింది అనిపించిన తర్వాత మన బేసిక్ తాలింపు గింజల్ని యాడ్ చేసేయడమే. కొన్ని ఆవాలు, అవి స్ప్లాటర్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇది కూడా చక్కగా స్ప్లాటర్ అయ్యి ఫ్రై అయింది అనిపించిన తర్వాత దానిలోకి కొద్దిగా శనగపప్పు, పచ్చి శనగపప్పు యాడ్ చేయండి. ఒక ఫిస్ట్ ఫుల్ అయితే సరిపోతుంది. పచ్చి శనగపప్పు కొద్దిగా ఫ్రై అవుతుంది అనిపించినప్పుడు 2 పచ్చిమిర్చిలు చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసేయండి. ఇదంతా కొద్దిగా స్పూన్తోని కలుపుతూ ఉండండి, పప్పులు మాడిపోకుండా. ఒక ఆనియన్ రఫ్గా చాప్ చేసుకొని యాడ్ చేసేయండి. ఈ చట్నీ ఒక 4-5 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. దానిలోకి కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్తోని పసుపు యాడ్ చేయండి. మనకి ఆనియన్స్ డీప్ ఫ్రై అవ్వవసరం లేదండి, కొద్దిగా పింక్ కలర్కి వచ్చి ట్రాన్స్లూసెంట్గా అయితే సరిపోతాయి. పసుపు యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు సాల్ట్ కొద్దిగా ఎక్కువ కావాలన్నా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి. ఈ మిక్చర్ అంతా మిక్స్ చేసుకొని నీట్గా ఒక 5-6 టమాటోస్ని రఫ్గా చాప్ చేసుకొని ప్యాన్లోకి అయితే యాడ్ చేసేయండి. దాన్ని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకొని మూత పెట్టకుండా తర్వాత ఒక 6-7 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేయాలండి. ఫ్రెష్ కరివేపాకు ఉంటే యాడ్ చేయండి, చక్కటి అరోమా వస్తుంది కరివేపాకుతోని. ఇందాక చెప్పినట్టుగా మూత పెట్టేసి దాన్ని ఒక 6-7 మినిట్స్ అలా ఉంచేసి టమాటోస్ చక్కగా కుక్ అయిపోతాయి. చల్లారిన తర్వాత గ్రైండర్ జార్లోకి తీసుకొని ఒక 7-8 గార్లిక్ క్లోవ్స్ అయితే యాడ్ చేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని వేరే డిష్లోకి తీసుకోండి. ఇప్పుడు తాలింపుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. శనగపప్పు, ఇంగువ, ఒక 2 ఎండుమిర్చులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 తీసుకోండి, జీలకర్ర అది పేస్ట్ చేసి వేసుకోవాలి. సో ఒక తాలింపు గిన్నెని కొద్దిగా వేడి చేసి 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేసేయండి. దానిలోకి ఆవాలు, 2 ఎండుమిర్చిలు అవి కొద్దిగా ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత దానిలోకి ఫ్రెష్ కరివేపాకు వేయండి. కరివేపాకు చక్కగా ఫ్రై అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ తాలింపు ప్రాసెస్కి. ఫ్రై అయింది అనిపించిన తర్వాత మన గార్లిక్ క్లోవ్స్, వెల్లుల్లి, ఇంకా తర్వాత జీలకర్ర దంచి దాన్ని యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేసుకోండి, కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తే బ్రహ్మాండంగా వస్తుంది టేస్ట్ అయితే. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక శనగపప్పు అన్నాం కదా, కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేయండి. చట్నీలోకి చాలా మంచి పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది. సో ఇదంతా మనం ఇందాక తీసి పెట్టుకున్న టమాటో పేస్ట్లోకి యాడ్ చేసేసేయండి. మన చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. దోశ, ఇడ్లీ, యాజ్ ఈజ్ రైస్లోకి తిన్నా కానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇడ్లీతో తింటే నెయ్యి మర్చిపోకండి. ఎంజాయ్ చేసి ఈ రెసిపీ తయారు చేశాక మీకు ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ రెసిపీతో కలుస్తాను. ప్రఫుల్లాస్ కిచెన్.